హాయ్ గైస్, మై నేమ్ ఇస్ ప్రకాష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈ రోజు వీడియోలో అయితే మీకు ప్రేమ కావాలి రిలీజ్, దాంతోపాటు జెట్లీ మూవీ టీం వాళ్ళు మైత్రి విమల్ థియేటర్కి వచ్చి టికెట్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు. అది అండ్ థియేటర్లో వైబ్, హంగామా అండ్ యునైటెడ్ టీఎఫ్ఐ అని చెప్పి మాస్ ఎడిట్స్ చేశారు. సో ఈ ప్రేమ కావాలి రిలీజ్ కంటే ఆ మాస్ ఎడిట్స్కి దాని తర్వాత సర్ప్రైజ్ జెట్లీ మూవీ టీమ్ విజిట్ అండ్ ప్రేమ కావాలి మూవీ జరుగుతున్నప్పుడు ప్రేమ కావాలి టీం వాళ్ళు హీరో ఆది సాయి కుమార్ కానీ అండ్ ఈషా చావ్లా కానీ, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ లైవ్లో సింగింగ్ అండ్ ఆది సాయి కుమార్ లైవ్లో డాన్సింగ్, సూపర్బ్ కంటెంట్. సో ఫుల్ వ్లాగ్ అయితే ఉంది, మీరు ఎంజాయ్ చేయండి, సిట్ బ్యాక్, రిలాక్స్. డెఫినెట్లీ మీకు ఈ వ్లాగ్ నచ్చుతుంది. సో వితౌట్ ఎనీ లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. సంజయ్ బ్రో సంజయ్ బ్రో లైన్ లో ఏమన్నా నువ్వు మీదికి వచ్చి పడుతున్నావు, నాకు అర్థమైతే తొక్కుకుంటూ పోవాలి. ఈ దిశలో అమరేంద్ర బాహుబలి
సరదాలెన్నో అందించావే సమయం గురుతేరాని సవసం సో అనూప్ చిరునవ్వు వేసాం ఒకసారి. కలపై సిరిమూవై నడిచావే నిన్ను కోరేటి గుండెపై వెలుగేదో పరిచావే నిన్ను చూస్తున్న నా కళ్ళపై చిరునవ్వే విసిరావే నిదురించే కలపై సిరిమూవై నడిచావే నిన్ను కోరేటి గుండెపై మనసంతా ముక్కలు చేసి పక్కకు వెళతావెందుకు నేస్తం ఊరించి ఊహలు పెంచి తప్పుకు ఎందుకు ఆ పంతం నీకై నీకై మన్నించవే మనసంతా ముక్కలు చేసి పక్కకు వెళతావెందుకు నిస్తం ఊరించి ఊహలు పెంచి తప్పుకు ఎందుకు ఆ పంతమో ప్రియతమా హృదయమా ప్రణయమా నా ప్రాణమా ప్రియతమా హృదయమా ప్రణయమా నా ప్రాణమా ఓవర్ టు బి ప్రేమ ప్రేమ మాట్లాడుతున్నా. I love you too. I love you. I love you. And I love you. I love you. love you बच्चे हो गया स्पीच हो गया. అందరికి నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. 8 o'clock మార్నింగ్ 8 o'clock ఈ షోకి అందరూ వచ్చినందుకు ఇంత ఎర్లీగా మా కోసం. సో మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఎందుకంటే చూస్తుంటాను ఇన్స్టాగ్రామ్లో మీరు పెడుతూ ఉంటారు ఇప్పటికీ సాంగ్స్ ఎన్నో రీల్స్ చేస్తూ ఎప్పటికీ ప్రేమ కావాలి జనాల్లో. ఇంకా నేను ఎక్కడికి వెళ్ళినా ఈ మధ్య హైదరాబాద్లో ఎప్పుడైనా సరదాగా బయటికి వెళ్ళినా కూడా అక్కడ నైట్ బ్యాండ్స్ అన్ని ప్లే చేస్తుంటారు. సో నేను దాన్ని చూసిన వెంటనే ఫస్ట్ ప్లే చేసే సాంగే చిరునవ్వే విసిరావే. సో నేను అనుకుంటూ ఉంటాం అసలు సోషల్ మీడియా అప్పట్లో యూట్యూబ్ అప్పుడే స్టార్ట్ అయింది. ఒక నిమిషం మాట్లాడండి 1 సెకండ్. అసలు యూట్యూబ్లో సాంగ్స్ వచ్చేటప్పుడు అంటే అప్పుడు ఇంకా యూట్యూబ్ అప్పుడే పుట్టింది. అండ్ నాకు తెలిసి సోషల్ మీడియా అంత యాక్టివ్గా లేదు. ఆ టైంలోనే 2011లో
MP3s లో కానీ ఎక్కడ చూసినా కానీ మన సాంగ్స్ అంత బాగా రీచ్ అయింది. ఇప్పుడు ఉంటుంటే ఎన్ని మిలియన్స్ వెళ్ళేదో మాకే తెలియదు. సో థ్యాంక్ యూ సో మచ్. ప్రేమ కావాలిని అలానే మీరు మనసులో పెట్టుకుని ఇలానే ముందుకు తీసుకెళ్లారు. అండ్ హ్యాపీ మీ అందరితో ఇలా షేర్ చేసుకోవడం. సో ఇంకా నా ఫ్యూచర్ ఫిలిమ్స్లో మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి. అండ్ అనూప్ నేను తప్పకుండా మళ్ళీ చేస్తాం. అండ్ ఈషా సో వెరీ హ్యాపీ. ఇంకా మాకు ఎలా అనిపిస్తుంది అంటే మొన్నే రిలీజ్ అయినట్టు అనిపిస్తుంది. అప్పుడే 15 years అయిపోయిందంటే నమ్మబుద్ధి వేయట్లేదు. అండ్ సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆబ్వియస్లీ సాంగ్స్ కానీ అంతా కూడా తప్పకుండా ప్రేమ కావాలి 2 చేస్తాం. ఏంటి ప్రేమ కావాలివా? తప్పకుండా. యాక్చువల్లీ ప్రేమ కావాలి మూవీ మా అందరికీ ఒక స్పెషల్ మూమెంట్. యాక్చువల్లీ అది ఇంట్రడక్షన్ ఫిలిం, నాకు సక్సెస్ జర్నీ. అండ్ వెళ్ళే ముందు ఒక డాన్స్. ఓకే కాదు సాంగ్ అంటే నువ్వే చేయాలి. ఓకే సాంగ్ ప్లే చేయగలుగుతారా? కాదు సాంగ్ ప్లే చేయలే అనుకుంటా. పాడు ఏదైనా మేము ఆడతాం. ఓకే మనం పాడదాం, వాళ్ళు డాన్స్ ఆడతారు. ఓకేనా? చెక్. లిసన్ టు మై హార్ట్ పాడదామా? మనసంతా ముక్కలు చేసి పాడదాం బాగా. 1 2 3 4 మనసంతా ముక్కలు చేసి పక్కకు వెళతావెందుకు? నేస్తం ఊరించి ఊహలు పెంచి తప్పుకుపోతావెందుకు? అపంతం నీకై ప్రాణాలిస్తానన్నా ఇంకా అలసైపోతున్నానా? పొరపాటుంటే మన్నించవే. మనసంతా ముక్కలు చేసి పక్కకు వెళతావెందుకు? నిస్తం ఊరించి ఊహలు పెంచి తప్పుకుపోతావెందుకు? అపంతో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మళ్ళీ నిన్ను చూసుకో నేను విమల్ థియేటర్ను ఆల్రెడీ చూపించాను. ఉపేంద్ర మూవీ రిలీజ్ వ్లాగ్లో చూపించాను, చూడకపోతే చూడండి. 64 ఛానల్ సౌండ్, డాల్బీ అట్మాస్, అద్దరిపోద్ది సౌండ్. ఒక ప్రాపర్ సింగిల్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్కి లిస్ట్ తయారు చేస్తే అందులో సుదర్శన్, సంధ్య తర్వాత విమల్ డెఫినెట్లీ ఉంటుంది. సో నాకు ఫేవరెట్ థియేటర్ ఇది. చాలా వీడియోస్ చేశాను విమల్వి. మీరు చూడకపోతే నా ఛానల్లో అతడు రిలీజ్ లేటెస్ట్ విమల్ థియేటర్లో చేశాను, అది ఉంది. లేకపోతే ఉపేంద్ర రిలీజ్ చూడండి, విమల్ థియేటర్ గురించి మొత్తం చెప్పాను ఆ బ్లాగ్లో. డెఫినెట్లీ మీకు ఉంటుంది. అండ్ ఇవే కాకుండా హైదరాబాద్లో ఉన్న చాలా థియేటర్స్ నేను రివ్యూ చేశాను, చెక్అవుట్ చేయండి. ఆ థియేటర్స్లో విమల్ వన్ ఆఫ్ ద బెస్ట్ థియేటర్స్ అని చెప్పొచ్చు వితౌట్ ఎనీ. చోటకి వస్తావా?
షాకులిచ్చు నీ జిలుగులే ఏమండోయ్ నాని గారు చెప్పండోయ్ చెన్ని గారు ఒక బాబు మీరేంట్రా మన చూస్తున్నారు ఎవరి డబ్బుడు పట్టణ కన్నులాంటి చెన్నులాంటి పిల్ల నన్ను రంగు అంటుకున్న తెల్ల కాగితం